ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. ఈరోజు మనం కీళ్ళవాతం గురించి డిస్కస్ చేద్దాం. కీళ్ళవాతం అంటే ఈ మధ్య బాగా వెరీ కామన్ అయిపోయింది. అంటే చాలామంది ఏజ్డ్ పీపుల్ కానీ ఆడవాళ్ళలో కానీ ఎప్పుడు ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు. ఈ మధ్య యంగ్ పీపుల్ కూడా, అంటే 23-24 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కీళ్ళవాతంతో సఫర్ అవుతున్నారు. సో దీనికి మనం సరైన సమయంలో ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు ఈ కీళ్ళవాతం అనేది ఎవరికి వస్తుంది? కీళ్ళవాతం ఒకవేళ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా అది రెమటాయిడ్ ఆర్థరైటిసే అయి ఉంటుంది అనమాట. సో ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ, యాంటీ-సిసిపి యాంటీబాడీస్ కానీ, ఇలా కొన్ని రకమైన టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. మనం ఈరోజు కీళ్ళవాతంలో అతి ముఖ్యమైనది రెమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటే మనం అనుకున్నట్టు ఒక రోజు 2 రోజులు, ఒక 5 రోజులు నొప్పి గోళీలు వాడేస్తే తగ్గిపోయేది కాదు. ఇది లైఫ్ లాంగ్ మన బాడీలోనే ఉంటుంది. కానీ దీన్ని 100% కంట్రోల్లో పెట్టుకోవచ్చు. మన బాడీలో ఏ పార్ట్ ఎఫెక్ట్ అవ్వకుండా ట్యాబ్లెట్స్తో మనం 100% లైఫ్ లాంగ్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి దీని గురించి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కీళ్ళవాతం, ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఎక్కువగా వచ్చేది ఏజ్డ్ పీపుల్, అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో వస్తుంది. ఆడవాళ్ళు, స్త్రీలలో 35-40 సంవత్సరాల తర్వాత ఇది ఎక్కువగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఎందుకు ఎక్కువ వీళ్ళలోనే ఉంటుంది అంటే ఈ మధ్య హార్మోన్స్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఎక్కువ ఒత్తిడి వల్ల, బరువు బాగా పెరగడం వల్ల, అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్, వాయు కాలుష్యం లేదా వంశపారంపరంగా వచ్చిన కీళ్ళవాతాలు, వీటి వల్ల ఎక్కువగా మనకి ఈ ఏజ్ పీపుల్ వాళ్ళే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారండి. సో మనకి ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే చెప్పే కదా దీర్ఘకాలిక వ్యాధి. అంటే దీనిలో ఏమవుతుందంటే మన బాడీలో ఉండే నిరోధక శక్తి ఏదైతే ఉందో యాక్సిడెంటల్గా, అంటే తెలియకుండా ఆరోగ్యమైన కణాల మీద, అంటే ఆరోగ్యమైన కణాలు అంటే మన బోన్స్ మీద కానీ, స్కిన్ మీద కానీ, ఊపిరితిత్తుల మీద, కంటి మీద, గోళ్ళ మీద, సో ఇలా బాడీలో ఏ పార్ట్ అయినా, మనం కీళ్ళవాతం అంటే బోన్సే అనుకుంటాం, కానీ దానికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే హార్ట్ మీద, చర్మం మీద, మన బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఏదైతే ఉందో దీనిలో మనకి ఎక్కువగా కనబడే లక్షణాలు ఏంటంటే కీళ్ళ నొప్పి, కీళ్ళ వాపులు, వెరీ ఇంపార్టెంట్. మెయిన్గా ఇది ఏ కీళ్ళని ఎప్పుడు ఎఫెక్ట్ చేస్తుందంటే ఫస్ట్ చిన్న కీళ్ళని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే చేతులు జాయింట్స్ కానీ, కాళ్ళ వేళ్ళు కానీ, ఇలా చిన్న జాయింట్స్. అప్పటికి మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పెద్ద జాయింట్స్, అంటే మోచేతులు కానీ, నీస్, మన మోకాళ్ళు కానీ, లేదా హిప్ జాయింట్, అంటే మన నడుము, బ్యాక్ పెయిన్, ఇలా మన బాడీలో ప్రతి బోన్ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చెప్పే కదా, స్కిన్, గోళ్ళు, కళ్ళు, కంటి చూపు కూడా ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళలో రక్తహీనత కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉన్న వాళ్ళలో. ఇవే కాకుండా మనం ఇదే సిమ్టమ్ కాకుండా మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. అంటే వీళ్ళు పొద్దున్న లేచిన వెంటనే బాడీ సివియర్ పెయిన్స్, అంటే మంచం మీద నుండి దిగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మెల్లగా దిగి పనులు చేస్తే కొంచెంగా బాడీ అంతా మెల్లగా ఫ్రీ అవుతూ ఉంటుంది అనమాట. ఈ కీళ్ళవాతం ఏదైతే ఉందో వీళ్ళలో ఏంటంటే బరువు తగ్గడం కానీ, జనరలైజ్డ్ వీక్నెస్, డ్రై ఐస్ అంటాం, అంటే కళ్ళల్లో కూడా నీరు అనేది ఎక్కువ ఉండదు, కళ్ళు ఎప్పుడు మంటగా అనిపిస్తుంది, లేదా బాడీ అంతా ఎప్పుడు జ్వరం వస్తున్నట్టు వేడిగా అనిపిస్తూ ఉంటుందని మనం పట్టుకున్నా కూడా వాళ్ళలో వేడిగా అనిపిస్తూ ఉంటుంది. ఛాతి నొప్పి, అంటే ఊపిరి తీసుకునేటప్పుడు ఛాతిలో నొప్పి కంప్లైంట్ కానీ, ఇది సకాలంలో మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే 40%, అంటే 40% హార్ట్ ప్రాబ్లంతో కానీ, లేదా స్కిన్ మీద సోరియాసిస్ ఇలాంటివి వచ్చే అవకాశం, లేదా కంటి చూపు కంప్లీట్గా తగ్గడం కానీ, లేదా కిడ్నీస్, లివర్, లంగ్స్, ఈ 3 కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే మన బాడీలో ప్రతి పార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఎక్స్రే, ఆర్ఏ ఫ్యాక్టర్, సిఆర్పి, ఇలా బ్లడ్ టెస్ట్తో మనకి ఈ రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సివియారిటీ అసలు ఎంత ఉంది అన్నది మనం చేస్తాం. దీనికి బెస్ట్, అంటే 100% బెస్ట్ ఇంజెక్షన్స్ కానీ, ట్రీట్మెంట్, ఇమ్యునోసప్రెసివ్, స్టెరాయిడ్స్, టాబ్లెట్స్, చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఈ కీళ్ళవాతానికి
ఉంది. సో మనం ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. దీనికి మనం తగ్గించుకోవాలంటే ఎక్కువ రెస్ట్ తీసుకోవడం, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కదా, స్మోకింగ్, డ్రింకింగ్, ఇలాంటి అలవాట్లు మానుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఫిజియోథెరపీ, యోగా కానీ ఫిజియోథెరపీ కానీ చాలా బాగా పనిచేస్తుంది. స్విమ్మింగ్ కూడా చాలా మంచిది ఈ కీళ్ళవాతం. మరి ఏజ్డ్ పీపుల్ అంటే కష్టం, కానీ యంగ్ అయితే స్విమ్మింగ్ ఖచ్చితంగా ట్రై చేయాలి. ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్, ఆక్యుపంక్చర్, వీటి వల్ల కూడా మన పెయిన్స్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ ఏంటంటే విటమిన్, ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా పనిచేస్తాయి. ఫ్రూట్స్లో మనకి ప్రొమోగ్రానేట్ కానీ, అరటిపండు కానీ, క్యాన్బెర్రీస్ లేదా బ్లూబెర్రీస్, మెలన్స్, ఇవన్నీ కూడా చాలా మంచిది ఫ్రూట్స్లో. వెజిటబుల్స్లో కూడా స్మాల్ టొమాటోస్ ఉంటాయి కదా, చిన్న టొమాటోస్ కానీ, సలాడ్స్ కానీ, ఇంకా కొన్ని రకమైన బీట్రూట్, ఇవన్నీ కూడా చాలా మంచిది. ఇంకా గ్రీన్ టీ, లెమన్ టీ, ఇవి కూడా మనకి బాడీని డీటాక్స్ చేస్తుంది, అంటే బాడీలో వాపు కణాలు అనేది తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే జింజర్, గార్లిక్, ఇవి కూడా చాలా మంచిదండి. వీటితో పాటు ఫిష్, ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఫిష్లో ఉంటుంది. సో ఫిష్ కానీ, తోఫు, పన్నీర్, పాలు, గుడ్లు, ఇవన్నీ కూడా కాల్షియం రిచ్ ఫుడ్స్ కాబట్టి వీటి వల్ల కొంచెం ఈ కీళ్ళవాతం ఏదైతే ఉంటుందో తొందరగా బోన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఈ ఫుడ్స్ కాపాడతాయండి. థ్యాంక్ యూ.